దేశంలో నెలకొని ఉన్న ఏ పరిస్థితులకైనా తన కలం ద్వారా ప్రజలను చైతన్యపరిచేది కవి మాత్రమేనని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యులు గుజ్జర్లమూడి కృపాచారి అన్నారు. కొలకలూరుకు చెందిన ప్రముఖ కవి నూతక్కి అబ్రహం తన కవిత్వంతో ప్రజలను జాగృతం చేశారని చెప్పారు. నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా ప్రియ శిష్యులు మధుర కవి నూతక్కి అబ్రహం 27వ వర్ధంతిని శుక్రవారం తెనాలిలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఐక్యవేదిక అధ్యక్షులు అక్కిదాసు కిరణ్ కుమార్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి డాక్టర్ కృపాచారి మాట్లాడుతూ మధుర కవి నూతక్కి అబ్రహం రచించిన కావ్యాల్లో మత్కునం, జాషువా, గబ్బిలాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాసిన అద్భుతమైన కావ్యమని చెప్పారు. అబ్రహం రచనలు సమాజ చైతన్యానికి బాట వేశాయన్నారు. అబ్రహం నాకు ప్రియమైన శిష్యుడు అని జాషువా స్వయంగా చెప్పిన సందర్భాలు కోకొల్లలని అబ్రహం వంటి గొప్ప కవులను స్మరించుకోవటం జాతికే గర్వకారణమని చెప్పారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ పొన్నకంటి రత్నాకర్ మాట్లాడుతూ మధుర కవి నూతక్కి అబ్రహం రచనలు అద్భుతమైనవని, అంతటి గొప్ప కవి కొలకలూరు గ్రామ వాస్తవ్యుడు అవ్వటం ఎంతో గర్వకారణమన్నారు. ఆయన రాసిన పాపాక్షమ నాటకం కరుణామయుడు సినిమాకి స్ఫూర్తిగా చెప్పారు. అక్కిదాస్ కిరణ్ మాట్లాడుతూ అబ్రహం రచించిన కావ్యాలను ప్రభుత్వం గుర్తించి ప్రచురించాలని, పాఠ్యాంశాలుగా తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. మధుర కవి నూతక్కి అబ్రహం వర్ధంతి సందర్భంగా రిటైర్డ్ ట్రాఫిక్ ఎస్ఐ మైలా బ్రహ్మయ్య, డాక్టర్ బురదగుంట సతీష్ కుమార్, ప్రముఖ సంఘ సేవకులు ఎడ్లపల్లి రవికిరణ్ తదితరులను ఆచార్య గుజ్జర్లమూడి కపాచారి, డాక్టర్ పొన్నకంటి రత్నాకర్లు ఘనంగా సత్కరించారు. అడ్వకేట్ సుద్దపల్లి మురళి, ఎస్ఐ కొండయ్య, రిటైర్డ్ ఎస్ఐ దుర్గాప్రసాద్, ఏఎస్ఐ రఘునాగరాజు, ఆళ్ల నాగేశ్వరరావు, మైలా విజయనాయుడు, అంబేద్కర్ సేవా ట్రస్ట్ జనరల్ సెక్రటరీ దూబా సందీప్, కుర్రా జశ్వంత్ యాదవ్, కామాదుల స్వామి, గోళ్ల సందీప్, దేవరకొండ శంకర్, అవినాష్, స్వరాజ్ వర్మ, అబ్రహం కుమారులు నూతక్కి అచ్యుతాచారి, డాక్టర్ నూతక్కి పూర్ణ ప్రజ్ఞాచారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్థానిక బాలాజీరావుపేటలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేద కార్యాలయం నందు ప్రముఖ కవి, మన అందరికీ చిరపరిచితులు, కొలకలూరు గ్రామవాస్తులైనటువంటి నూతక్కి అబ్రహం గారి యొక్క 26వ వర్ధంతి పురస్కరించి కూడా ఈరోజు వర్ధంతి కార్యక్రమం ఇక్కడ ఐక్యవేదికలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగానే కూడా కొంతమందిని ఘనంగా సత్కరించాలని తలచి ఇటీవల కాలంలో మన తెనాలి ఏఎస్ఐ ట్రాఫిక్ ఎస్ఐగా పదవి విరమణ పొందిన బ్రహ్మయ్య గారు, అదేవిధంగా మన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుండి ఎన్విరాన్మెంట్ నుండి పిహెచ్డి పట్టా పొందినటువంటి బురదగుంట సతీష్ కుమార్ గారు మరియు అన్నగారు రవికిరణ్ గారు, ప్రముఖ సంఘ సేవకులు, వారందరినీ కూడా మన ఐక్యవేది ఆధ్వర్యంలో కూడా ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కూడా నూతక్కి అబ్రహం గారు చాలా అద్భుతమైనటువంటి కావ్యాలు రాశారు. జలరుహాక్షి కానీ, అలాగే మత్కుణం కానీ. మత్కుణము అంటే నల్లి అని అర్థం. ఈ రోజుల్లో నల్లులు మనకు కనిపించట్లేదు, కానీ ఒకనాటి రోజుల్లో మంచాల మీద ఉంటే నల్లులే కొట్టి నానా అవస్థలు పెట్టాయి. అటువంటి నల్లిని తీసుకొని ఒక అద్భుతమైనటువంటి కావ్యం రచించడం అనేటువంటి సామాన్యమైన విషయం కాదు. గబ్బిలాన్ని ప్రేరణ తీసుకుని జాషువా గారి గబ్బిలాన్ని తీసుకొని ఈయన చక్కని కావ్యాన్ని అతి పేదవాడైనటువంటి వాడికి కొట్టినటువంటి నల్లిని నిన్ను నేను చంపటం లేదు, నా గోడు ఈ ప్రపంచానికి తెలియజేయమని చెప్పినటువంటి నల్లి మీద పద్యాలు ఈ ప్రపంచవ్యాప్తంగా బాగా అనువాదం కూడా జరిగినాయి. ఈ అనూదితమైనటువంటి వీటిలో మరి ముఖ్యంగా ఇంగ్లీషు, హిందీలో కూడాను అనువాదమైనటువంటి పరిస్థితి. తెలుగు సినీ ఫీల్డ్లో మరి కరుణామయుడు అనే సినిమా తీసినప్పుడు జాన్సన్ గారికి ఆ పాపక్షమ అనేది ఒక ఇన్స్పిరేషను. పాపక్షమ థీములోనే దరిదాపుగా కరుణామయుడు అనేది జరిగిందని నేను నమ్ముతాను గట్టిగా. ఆ తరువాత ఆయన మరి పరిపూర్ణుడు అనేది కానీ, అభాగ్యజీవి, జలరుహాక్షి, నెక్స్ట్ కుల నిర్మూలన అని ఎన్నో కావ్యాలు, అద్భుతమైన కావ్యాలు రాశారు. అట్లా అబ్రహం గారి ఇంకా ఇది చూస్తుంటే మత్కుడం కూడా మా కుటుంబ సభ్యులే ప్రింట్ వేయించడం. ఇంకో అదృష్టమైనది ఏంటంటే మాకు కలిగించిన అదృష్టం, మా తల్లిగారు చనిపోయినప్పుడు మా తల్లిగారి మీద పద్యాలు రాస్తూ ఆయన పరిపూర్ణుడు అనే కావ్యాన్ని మా తల్లిగారికి అంకితం ఇవ్వటం, ఆ పరిపూర్ణుడు మేము మరి ప్రింట్ చేయించుకోవటం కూడా మా కుటుంబ పరంగా మేము చాలా సంతోషదగ్గర విషయం. కావ్య కళానిధి, జాతీయ అంబేద్కర్ అవార్డు గ్రహీత మహాకవి గుర్రం జాషువా
ప్రియ శిష్యుడు మా తండ్రి గారైనటువంటి నూతక్కి అబ్రహాం గారు 27వ వర్ధంతిని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక అక్కిదాస్ కిరణ్ గారు ఆధ్వర్యంలో ఈరోజు జరపటం మాకెంతో ఆనందంగా ఉంది. మాది పేద కుటుంబమైన అనేకులు వారి యొక్క కావ్యాలను అనుసరించి వారిపై ఉన్నటువంటి అభిమానంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. మేము కడుపేదవారిమైన మా తండ్రి గారు మాకు ఇచ్చినటువంటి కీర్తిలో ఉన్నవారన్నిటిలో కూడా మేము ధనవంతులమేనని భావిస్తున్నాము. వారి గర్భమున మేము జన్మించటం మా పూర్వజన్మ సుకృతము. మరి కృపాచారి గారు కానీ, రత్నాకర్ గారు కానీ, మరి మురళి కానీ, మరి రవికిరణ్, ఎస్ఐ బ్రహ్మం గారు కానీ, మరి అన్నయ్య సతీష్ గారు కానీ, వీరందరినీ కూడా ప్రేమపూర్వకంగా సత్కారం చేయటం అంటే అది కిరణ్ వారి గారి